ఎంతగా ఎంత ఉండి ఉత్సాహం ఉండి నా దగ్గర రాలేకపోతున్నటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ విధంగా రాగలిగితే కనుక మనం టోటల్గా మార్పు అనగానే అది అలా చేసేది ఒక మ్యాజిక్ అందరూ వస్తున్నది మీ వెనకాల ఎంత ఉత్సాహం ఉందంటే మీరు మీ ప్రొఫెషన్ని వాటిని కూడాను కొంచెం సాక్రిఫైస్ చేసి సొసైటీ మీద అవేర్నెస్ తోటి నా మీద నమ్మకంతో చెయ్యగలవు. ఇక్కడ ఇదే వేరే నాయకుడు అయితే కనుక మీరు నిజంగా మీరు ఏమైనా చూసి నిజంగా బాగుంటే పెడదాం మీరు చేయకుండానే మీరందరూ ముందుకు వచ్చేంత ఉత్సాహంగా ఉన్నారంటే కనుక నమ్మకం మీకు ఉంది. దాన్ని మీట్ అవడానికి నాలో ఎక్కడ కొంచెం స్వార్థ పొరలు ఉన్నా లేకపోతే నా సెల్ఫ్ ఇంకేదో సరే అవి కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. బికాస్ ఆఫ్ యువర్ ఆనెస్టీ మీ బిలీవబిలిటీ బిలీఫ్ వస్తుంది. అదే నేను ప్యూర్ కాదు బట్ నన్ను ప్యూర్ చేస్తుంది మీ యొక్క ఉత్సాహం మీ సపోర్ట్ ఇది అన్నమాట. కొంచెం కూడా మనకు స్వార్థం ఇంతవరకు చూసుకోకూడదు అనే ఒక భయం కానీ ఒక అవేర్నెస్ కానీ ఇది కలిగిస్తూ నన్ను టువర్డ్స్ గోల్ వైపు మరింత స్ట్రాంగ్గా వెళ్ళడానికి మీరందరూ మీ యొక్క ఉత్సాహం దోహదపడుతుంది. కాబట్టి నన్ను చూసుకుని మీరు కాదు మిమ్మల్ని చూసుకుని నేను ఇంకొంచెం జోష్ ఉత్సాహంగా మీరంతా స్వచ్ఛందంగా వచ్చేందుకు ఎంతో సాక్రిఫైస్ చేసి వచ్చారని అనుకున్నాను తప్ప మీరు ఇక్కడ ఆశించాలని పడతాను అనుకోవట్లేదు. ఎందుకంటే కనపడుతుంది. లేకపోతే ఈ రోజున మీరందరూ మీ లైఫ్స్ మీరు బిల్డప్ చేసుకోవడం కోసం గాను దాన్ని మీకు ఫ్యూచర్ మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవడానికో మీ వాడికి ఉపయోగపడడం కోసం మీరందరూ కూడాను మీ లైఫ్ చూసుకోవాల్సింది కాదంటూ ఒక అవేర్నెస్ తోటి ఒక పార్టీకి ఒక వ్యక్తికి ముఖ్యంగా చెప్పాలనుకున్నాను. సో అక్కడైతే నేను తీసుకుంటాను పార్టీ అనుకుంటా. మీరందరూ రావటం అనేది ఎంతో కొంత మీరందరూ సాక్రిఫైస్ చేస్తున్నారు. కాబట్టి ఇంత రాగానే ముందరనే హీరో అయిపోతారు. మనకి కరెక్ట్గా హీరో సాక్రిఫైస్ చేయగలిగిన వాడే నిజంగా హీరో. కాబట్టి ఆ వందలో మీరు అందరూ కలిసి ముందుకు వస్తున్నందుకు నేను మనసుకి వెల్కమ్ చేస్తూ మొన్నటి వరకు కొద్ది నెలల వరకు నేను ఒక్కడిని ఏం చేయగలను నేను ఒక్కడిని ఏమైనా చేయగలనా అనేది అంటే ఈ రాజకీయ నాయకులు చేరే వాళ్ళ మీద నాకు బిలీవబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు కావాలి తప్పదు. వాళ్ళకున్న సీనియారిటీలను లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీస్ వేయడంలో వాటిలోనూ వాళ్ళ సపోర్ట్లో ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఫ్రెష్నెస్ అనేది వాళ్ళ నుంచి రాదు. అది వచ్చేది మీలాంటి యంగ్స్టర్స్ నుంచి వస్తుంది. బట్ వాళ్ళ ప్రమేయం కావాలి, ఆయా జిల్లాల్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కానీ వాళ్ళ యొక్క స్ట్రాటజీలు కావాలి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెష్నెస్ కావాలి. కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఒకసారి వెలుగులో ఉన్నది. కాబట్టి మీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ప్రెషర్స్ అలాగే మీ మీద ప్రెషర్స్ వస్తుంటాయి. ఏమొచ్చినా సరే కొంచెం నా ఫిలాసఫీని అడాప్ట్ చేసుకుంటూ అన్నీ అలా తీసుకుంటే అలాగేనండి ఓకే తప్పకుండా అంటాం. మనలో ఎవరైతే మీకు రోజు కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళతో విషయాలు చెప్పకూడదు, కంప్లీట్గా చెప్పకూడదు, కన్స్ట్రక్టివ్గా తప్పు జరిగింది చెప్పాలి. కొంతమంది అన్నీ చెప్పేసుకుంటే మనం రిలీవ్ అయిపోతాం. ఒకటి, రెండు అవతల మొత్తం మీద బ్రెయిన్ పాడు చేసేస్తాం. ఈ రెండు చేయకూడదు. మీరు చెప్పడం ఏంటి ఉపయోగం? వాళ్ళు ఏం చేయలేదు కదా అక్కడి నుంచి. మనం సర్దుకుందాం, మ్యాక్సిమం మనం సర్దుకుంటూ మనం సర్దుబాటు చేసుకుందాం. విమెన్ ఉన్నట్టు వాళ్ళు చక్కగా అన్నయ్యగా మాట్లాడుతూ లేదు అన్నయ్య గారు అంటున్నాం, ఇంకోటంటే మొత్తం డ్రాప్ అయితే లేదు మా దగ్గర మాట్లాడుతుంది. అట్లాగా మీరు కూడా లేదు కదా అలా కాదండి. ఇట్లా సమయం పాటిస్తూ వాళ్ళ చేత ప్లీజంగా ఉంటూ వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళతో పాటే పనిచేస్తాం ఫీలింగ్ ఇచ్చి వాళ్ళ మీదుగా వాళ్ళతో పాటే పనిచేస్తాం ఫీలింగ్ మీరు ఇవ్వగలిగితే కనుక వాళ్ళు మిమ్మల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటారు. అండ్ అక్కడ కూడా మన వల్ల కాని ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫార్మ్ చేసి పరిస్థితి వర్స్ట్ అయిపోతుంది అని చెప్పాలి. అంటే ఒక రకంగా స్పైస్ మేము అందరూ కూడా ఆనుకోస్తాం ఏజెంట్స్. సో అలాగే వాళ్ళకి అనుమానం వచ్చింది అనుకోండి మళ్ళీ అది ప్రమాదం. వాళ్ళు ఏంటంటే ఇంకొక పని చేస్తారు పాలిటిక్స్. నేను ఈ మధ్య గ్రహించింది, నా దగ్గర చాలా నమ్మకంగా ఉన్నవాడు ఒక నాయకుడి స్టాఫ్ కూడా ఎప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా సరే ముట్లు ముట్టుకోరు. అలాంటి వ్యక్తి పాడైపోయాడు. ఎలాగంటే నా దగ్గరికి వచ్చే మనుషులు వాళ్ళు వెరీ క్లోజ్, వాళ్ళ మాట నేను వింటాను, ఏదైనా చెప్పచ్చు అనే విషయం నమ్మకం. అలాంటిది దృష్టిలో పెట్టుకుని నువ్వు రాబాబు సరదా నువ్వు కలుగుతాను వాడి ముందు వెళ్ళాడు. వాడి నుంచి డబ్బులు ఇచ్చి వాడిని పాడు చేసి వాడిని అది దూరంగా వెళ్ళిపోయేలా చేశారు. నాకు తెలుస్తుంది కదా, అంటే బ్రైట్ చేసేస్తారు, మిమ్మల్ని అందరినీ పొల్యూట్ చేస్తారు. ఇది ఆనెస్టీని వాళ్ళు నిజంగానే బ్రేక్ చేస్తారు. సో అలాంటి విషయాలు చేస్తే మీకు తృప్తి లేకుండా పోతుంది. సో మనం కూడా మనం వాటిలో అయిపోతాం, అదే ధోరణిలో కొట్టుకుపోతుంది. మనకి ఏం నెరవేర్చుకోవాలి. కాబట్టి దానికి లొంగదు.
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ హైలైట్ చేశారు. ఆ సెజ్లు దేశవ్యాప్తంగా 250 ఉంటే ఒక 56 సెజ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎంత అవసరమా, ఎవరు ఏంటి అనేది పాయింట్అవుట్ చేశారు. అది ఉందనేది ఎవరికీ తెలియదు, ఏ పొలిటికల్ పార్టీ కూడా. 56 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మీరు చెప్పిన తర్వాత ఎక్కడైతే మీరు రాష్ట్రంలోకి 56 హైలైట్ చేశారో, టీఆర్ఎస్ విజయరామారావు గారి అబ్బాయి కావచ్చు, కేసీఆర్ గారి అబ్బాయి కూడా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 56 సెజ్లు ఉన్నాయి. ఎవరు నోటిఫైడ్ అప్రూవ్ చేసినవి ఇస్తామనుకున్నది మీరు గుజరాత్ వెళ్ళమన్నారు గీతారెడ్డి గారిని గుజరాత్ వెళ్ళమన్నారు. చూడండి అక్కడ పరిస్థితులు, అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కల్పిస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. గుజరాత్లో ఆ పార్టీసే ప్రొక్యూర్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఫెసిలిటేట్గా ఉంటుందండి తప్ప వాళ్ళు భూములు ఇచ్చేసి అయిపోయిన వాళ్ళకి లేకపోతే మేము కబ్జా చేస్తాం అది అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వచ్చు. వాళ్ళు అట్లా ఇచ్చే అవకాశాలు ఉంటే కనుక రప్చర్ లేదు. గవర్నమెంట్ తీసేసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి అది గుజరాత్లో వాళ్ళకి అందరూ వెళ్ళి గుజరాత్ అదే రోజులు ఇంతవరకు రిజల్ట్ లేదు. 4 years బట్టి ఎక్కడ ఏది కట్టిన దాఖలా లేవు. రోడ్లు కట్టారేమో కాంపౌండ్ వాల్స్ కట్టుకున్నారేమో, ప్లస్ ఎంత అవసరం అనేది తీసుకున్న వాళ్ళకే తెలియదు. వాళ్ళ మధ్యలో 1000 ఎకరాలు 250 ఎకరాలు వాళ్ళ మధ్యలో కట్టినా సరే మిగతా అన్ని కలిసి రేట్లు పెరిగిపోతాయి కదా, ఆ లాభాన్ని దృష్టి పెట్టి కూడా చేస్తారు. కోటి మొక్కలు కూడా చాలా బాగుంది సార్. కోటి మొక్కలు ఏంటి అనే దాని మీద కూడా మనం మెకానిజం ఇస్తాను మన వాళ్ళు. ఆల్రెడీ డూ ఇట్ పెడుతున్నా అది యాక్టివిటీ 2 weeks బ్యాక్ చేస్తాను సార్. అదే పాంప్లెట్ అందరికి కూడా పంపించేస్తున్నాను పిల్లలకి. ఒక పీరియాడికల్ టైం పెట్టుకుని నేను అవైలబుల్ ఉన్న టైంలో మీరు అక్కడి నుంచి వచ్చి ఏం జరుగుతున్నామని ఇండివిజువల్గా కూడా నాతో మాట్లాడుతూ డే రాజా గారితో కానీ చంద్రశేఖర్ గారితో మీరు ఉన్నా సరే ఇద్దరు అవైలబుల్ అంటే ఫ్రెష్గా వెళ్తాను, ఇంకా డౌట్స్ ఎవరు రావు అక్కడ. అంతా బ్రహ్మాండం ఏదైనా చాలా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత చెప్పడం మొదలు పెడతాను. ఇప్పుడే మీ ప్రాబ్లమ్స్ అడగలేదు నేను. తర్వాత మనం ఏదో ఆశించి అని అని అంటాం వల్ల నో అని మీరు అంటారు, నేను ఆ మాట అంటాం. కానీ ఎక్కడో ఒక చోట ఏదో హోప్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ హోప్ ఏంటి అని నేను ఇప్పుడు గేజ్ చేయలేకపోతున్నాను. And that is our final hope, sir. సో సొసైటీ బాగుండాలి, బాగా మనకి ఏంటంటే నెక్స్ట్ ఆ టైం వచ్చినప్పుడు ఇంత నమ్మకంతో ఇంత ప్రాణం ఇచ్చి ఇంత మనసు పెట్టి మీరు చేస్తున్నందుకు వృధా కాదు. డెఫినెట్ గా మీ ఫ్యూచరు ఎంతో కొంత దీంతో తయారయ్యారు కాబట్టి మీ ఫ్యూచర్ ఎంత బాగుండాలన్నారు మా తరఫు నుంచి ఆలోచన వాడుకలు వదిలేదు. అది ఎలా ఉంటుంది ఏం చేయడం అనేది నాకే తెలియదు. చేయాలి ఏదైనా అంటే ఉత్సాహాన్ని కేవలం మనం ఎక్స్ప్లాయిట్ చేసి మనం వినియోగించేసుకుని వదిలేయటం అనేది అది అది లేదు నాకు. ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళకి ఎలా ఉండాలి, వాళ్ళ గురించి కూడా మనం చూసుకోవాలి. పార్ట్ ఆఫ్ ది సొసైటీ కదా. సో దాంట్లో కొంచెం మీరు ఎంత వాల్యుబుల్ టైం అది పెట్టి వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళే ఆటోమేటిక్గా లీడర్స్ లాగా ఎమ్మెల్యే చూస్తారు. ఎవరికి ఈ ప్లేస్ అనేది వాళ్ళే నిర్ణయించారు. ఓకే ఓకే ఎట్లా అంటే ప్రతి విలేజ్ కూడా ఉంటుంది. అర్బన్ కమిటీ కానీ అందరి కమిటీ కానీ